అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూడబోతున్న అద్భుతమైన దేవాలయం శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ ఆలయం శ్రీశైల ఉత్తర ద్వారంగా బాసిల్లుతుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళు ప్రధాన రహదారిపై హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రమైన అచ్చంపేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి వెళ్ళేటప్పుడు ముందుగా మనం ఘాట్ రోడ్ స్టార్టింగ్లోనే కొండ కింద ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉంటుంది. ఈ స్వామివారి దర్శనం అయిన తర్వాత భక్తులు ఘాట్ రోడ్లో శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. మేము ఈ ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు దట్టమైన పొగమంచుతో ఆ రోజు నల్లమల్ల అటవీ ప్రాంతం అంతా కూడాను చాలా అందంగా ఆహ్లాదంగా ఉంది. అలా ఘాట్ రోడ్లో మనం నల్లమల అడవులను చూసుకుంటూ 3 కిలోమీటర్లు వెళ్తే కనుక మనకి ఆలయ పార్కింగ్ వస్తుంది. ఆలయ పార్కింగ్ దగ్గరే మనకు షెడ్డు ఉంటుంది. ఆ షెడ్డు నుంచి మనం 1/2 కిలోమీటర్ నడిచి వెళ్ళినట్లయితే స్వామివారి ఆలయం వస్తుంది. శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయ చరిత్ర మనం చూసుకున్నట్లయితే శ్రీశైల ఉత్తరముఖ ద్వారంగా 2వ శ్రీశైలంగా బాసిల్లుతున్న ఈ క్షేత్రం పూర్వం పార్వతీదేవి అమ్మవారు శివుడి కోసం ఘోర తపస్సు చేసిన ప్రాంతంగా, అలాగే చాలామంది మహర్షులు అనేక వందల సంవత్సరాల పాటు శివుడి కోసం తపస్సు చేసిన ప్రాంతమే ఉమామహేశ్వరం అని స్కంద పురాణంలో చెప్పబడింది. ఇక్కడ కొండపై వెలసిన పిల్లల మామిడి చెట్టు కింద శివుడు కొలువై ఉంటాడని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అలాగే ఇక్కడ నుంచే శ్రీరాములు వారు రావణాసురుని సంహరించిన తర్వాత శ్రీశైలం వెళ్ళటానికి ప్రదక్షిణ స్టార్ట్ చేశారని పురాణ గాథ. ఎంతో పురాణ చరిత్ర గల శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయం కాకతీయుల కాలం నాడే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఈ చుట్టూ ఉన్నటువంటి కొండ మొత్తం కూడాను అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఈ పక్కనే పాపనాశం నుంచి నిరంతరం 5 దారాలుగా ఒకే చోట ఏర్పడి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కొండ కింది ప్రాంతాన్ని భోగమహేశ్వరం అని అంటారు. అమ్మవారికి స్వామివారికి 5 గుడులలో 5 లింగాలు ఉంటాయి. పంచలింగాలు, జంటలింగాల దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రతి మకర సంక్రాంతికి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. పరమ పవిత్రమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే 600 మెట్లు అయితే మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది. అలాగే శివుని యొక్క పాదాలు, నాగుల స్వామి పుట్ట, ఇలా చాలా రకాల ఉపాయాలు కూడా మనం వీడియో ద్వారా చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఈ క్షేత్రాన్ని, అచ్చంపేట దగ్గరలో ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించుకోండి.